మిత్రులారా ఇది ఒకసారి చూడండి. ఈ వీడియోలు బయటకు తీసినందుకు గా పిల్లలు తినే తిండి పసిపిల్లలకు పట్టెడు అన్నం పెట్టలేని ఈ పాపిష్టి ప్రభుత్వాన్ని ఎన్నెన్న తప్పు. ఈ ప్రభుత్వాన్ని అది చేసిన ఘనకార్యాలను బయట పెడితే ఈయనకి ఇంత కోపం వస్తుంది. అందుకే అంటున్న మిత్రులారా, ఊర్లోడు ఉంచంగా తాళ్ళోడు దన్నంగా అత్త అత్త నా ఎత్తునే అన్నట్టు ఇంకా మిడిచిపడుతుండు, ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతుండు. మిత్రులారా ఇది ఒక్కసారి చూడండి. కాళేశ్వరంకి సంబంధించినటువంటి ఇష్యూ మీద కన్నేపల్లి దగ్గరికి వెళ్తుంటే మాజీ మంత్రుల్ని ఆపుతురు పోలీసులు. ఎందుకు ఆపుతుర్రు అంటే రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పిండు అంటే, మిత్రులారా చంద్రబాబు నాయుడు పాలన ఆదుకున్న వాళ్ళు గుర్తుండాలి. వేల టీఎంసీలు ఆంధ్రాకి ఎత్తుకపోతుంటే మన తెలంగాణలో ఏమన్నా అడగిట్లా అని చెప్పేసి ఆనాడు ఒక కార్యక్రమం పెట్టారు జన్మభూమిలో. ఇంకుడు గుంత అని చెప్పేసి ఇంటి ముందట ఇంకుడు గుంత అని అదొక అద్భుతమైన కార్యక్రమంగా చెప్పి ఇది ఒక సైడ్లో పెట్టి మనల్ని ఏమార్చి మనకు తెలియకుండా కృష్ణా గోదావరి నీళ్లను ఎత్తుకపోయిన వెన్నుపోటు దొంగనే కాదు, నీటి దొంగ చంద్రబాబు నాయుడు. ఆ దొంగతనాలు ఇంకా కొనసాగుతున్నాయి.